పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు ఆటంకాలు జరిగే విషయమై. సరే, కొంచెం జాగ్రత్తగా నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు వినండి. ఎందుకంటే చెప్పేటప్పుడు విన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది. యోబు గురించి గత వారంలో చెప్పుకున్నాం. ఆయన ఎలాంటి వాడో, ఆయన గుణలక్షణాల గురించి మనం చదువుకున్నాం, చెప్పుకున్నాం. ఆయనలో అలా దీవించబడటానికి, దేవుడు అలా ఆశీర్వదించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మరలా ఒకసారి గత వారంలో చెప్పిన మాటలు గుర్తు చేసి ఒక 5 నిమిషాలు. యోబు యథార్థవంతుడుగా ఉన్నాడు. యథార్థవంతుడు, అవునంటే అవును, కాదంటే కాదనేవాడే యథార్థవంతుడు. న్యాయవంతుడిగా ఉన్నాడు. యథార్థవంతుడు న్యాయంగా బ్రతుకుతాడు. ఎవరిని అన్యాయం చేయడు, ఎవరిని మోసం చేయడు. అంతేకాదు, ఇంకా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగినటువంటి వాడు. ఎంత ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా దేవుడంటే భయపడేవాడు. గుండెల్లో భయం ఉండేది దేవుడంటే. గుండెల్లో భయం ఉండబట్టే తెల్లారుజామున లేస్తున్నాడు, అరుణోదయమున లేస్తున్నాడు. గుండెల్లో భయం ఉన్నాడు, అరుణోదయమున లేచి ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా కానీ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. భక్తి కలిగి ఉన్నాడు. భయం ఉంది, భక్తి ఉంది. అంతేకాదు, చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు. హల్లెలూయా. చెడుతనం అంటే దగ్గరకు కూడా రానియడు, దగ్గరకు కూడా రానియడు అన్నమాట. అటువంటి స్వభావం గల మనుష్యుడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోబు గురించి, యోబు యొక్క మంచితనం గురించి ఇంకోటి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? సైతానుగాడుతో యోబు గురించి దేవుడు ఏమని చెప్పాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుడు ఒక ఎగస్ట్రా ఒకటి కలిపాడు. ఏందో తెలుసా? భూలోకంలో, చెప్పండి అమ్మా, బెల్లం గట్ట పెట్టుకున్నారా ఏంటి? భూలోకంలో అతని వంటి వాడు ఇంకొకడు లేడంట. మీ గురించి ఎవరినైనా బజార్లో అడిగితే ఆమంత మంచి ఎవరు లేరయ్యా అంటారు. హల్లెలూయా. అంటే అర్థం ఏంది? ఆమె అంత మంచిది అని అర్థం. ఒకవేళ ఊరి గవిని ఎదుట ఫలానోళ్ళు ఎటువంటి వాళ్ళు అని అంటే, ఊరి గవిన్లోనే, అంటే ఎంట్రన్స్లో. ఇవన్నీ మీకు తెలుసు పెద్దలకి. ఎందుకనంటే పెళ్లి సంబంధాలకు వచ్చిన వాళ్ళ పని ఇదే. హల్లెలూయా. పెళ్లి సంబంధాలకు వచ్చిన వాళ్ళ పని ఏంది? అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు అడుక్కుంటూ పోతారు. ఫలానోళ్ళు మంచోళ్ళేనా, మంచోళ్ళని మంచోళ్ళే అంటారు, చెడ్డోళ్ళని అంతేనా ఏమా, అంతేనా? కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోబులో ఆ గుణలక్షణాలు ఉండబట్టే పోగొట్టుకున్నది దేవుడు మరలా ఎన్ని 7 అంతలా, 6 అంతలా, 10 అంతలా? చెప్పండి, ఎన్ని అంతలు ఇచ్చాడు? అదే మరి, ఎన్ని అంతలు ఇచ్చాడు చెప్పాలి? 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. హల్లెలూయా. మొదట తనకు 1 ఉంటే తర్వాత 2 ఇచ్చాడు. ఆ సంఖ్య కూడా మర్చిపోయి ఉంటారు. ఎప్పుడు మనం ఈ గుర్తు పెట్టుకోం. పలానోళ్ళకి 20 ఎకరాలు ఉంది తెలుసా అని అంటారు.
అది బాగా గుర్తుపెట్టుకుంటారు, అది గొప్ప అనుకొని. కానీ మరి యోబు ఆస్తి వివరాలు మీకు తెలుసా? యోబు ఆస్తి వివరాలు తెలుసా? ఎవరైనా ఒకరు చెప్పండి. ఎంత? మేకలు ఉన్నాయి. మేకలా గొర్రెలా చెప్పండి. అందరు గొర్రెలేనా? మేకలు ఉండోళ్ళు ఉన్నారా? ఎన్ని వేలు? 7,000. 100 గొర్రెలు ఉంటే లెక్క చేయరు. 100 గొర్రెలు ఉంటే ఎంతో తెలుసా మీకు? ఇప్పుడు ఒక్కొక్క జీవం 30,000 అంట. 30 లక్షల ఆస్తి 100 జీవాలంటే. హల్లెలూయా. మరి అటువంటిది ఆయనకి ఎన్ని ఉన్నాయి? వేలల్లో. ఈ విషయాలు చెప్పి ముగిద్దాం, ఎక్కువ పోవద్దు. ఎన్ని గొర్రెలు ఉన్నాయి చెప్పండి? 7,000 గొర్రెలు. ఇది కథ రూపంలో చెప్పుకోవచ్చు. కలుపులు తీసుకుంటా, పత్తి తీసుకుంటా, ఫలాని వ్యక్తి గురించి, నీతిమంతుని గురించి చెప్పుకుంటే ఆశీర్వాదం. వాక్యాన్ని వినడం కాదు, నువ్వు విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ఇతరులకు చెప్తేనే అది నీకు గుర్తుంటుంది. ఇతరులకు చెప్తేనే అది గుర్తుంటుంది. మనం విన్న దాన్ని ఏం చేయాలి? సాయంత్రము ఎవరికో ఒకరితో పంచుకోవాలి, అది గుర్తుంటుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వింటున్నాం, గాల్లో కొదిలేస్తున్నాం. 7,000 గొర్రెలు, ఇంకా ఒంటెలన్నీ 3,000. 7,000 చెప్పండి, తొందరగా చెప్పాలి. 7,000, 3,000 ఒంటెలు, 500 జతలు అని అన్నారు, గుర్తుంటాయని. ఎద్దుల్ని ఒకదాన్ని కౌంట్ చేయరుగా. జత అంటే 2, 500 జతలు అంటే 1000. గాడిదలు ఎన్ని? 500 గాడిద. పాలిచ్చేవి అమ్మ, లీటర్ ఎంత అమ్మా గాడిద పాలు? మీకు ఐడియా ఉంది ఎవరికైనా? అమ్మా ఎంత? చదువుతున్న ఉజ్జాయింపు. నేను గాడిదలను ఎందుకు పెంచుతున్నాడో తెలుసా? ఆయన పాల కోసం. హల్లెలూయా. గాడిద పాలు గురించి, దాని యొక్క మంచితనం గురించి, గాడిద అంటారు కానీ గాడిద పాలు ఎంత మంచి ఆరోగ్యకరమైనటువంటి అంటే దాని గురించి చాలా డాక్టర్స్ కూడా చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది, ఓకే. ఇది మొదటి ఆస్తి. ఇదంతా గాలి కొట్టుకున్నట్టు పోయింది. తర్వాత ఎంత ఇచ్చాడు చెప్పండి? 7,000 గొర్రెలు ఎన్ని అయిపోయినాయి చెప్పండి, గట్టిగా చెప్పాలి. 14,000 అయినాయి. ఎప్పుడు? అన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ పడిన తర్వాత. ఇవన్నీ పడకుండా కాదు, ఒక నింద, ఒక అవమానం, ఘనతకు సూచన అన్నమాట. నిందలు, అవమానాలు ఆశీర్వాదకు సూచనలు. మొదట్లో 7,000 ఉంటే శోధించబడిన తర్వాత ఎన్ని? 14,000 అయినాయి. మొదట్లో 3,000 ఒంటెలు ఉంటే తర్వాత ఎన్ని అయిపోయినాయి? 6,000 ఒంటెలు అయిపోయినాయి. మొదట్లో 500 జతలు ఎద్దులుంటే, అంటే 1000 ఎద్దులుంటే ఇప్పుడు ఏమైపోయినాయి? 1000 జతలు అంటే 2,000 ఎద్దులు అయిపోయినాయి. మొదట్లో 500 గాడిదలు ఉంటే తర్వాత 1000 గాడిదలు ఉన్నాయి. హల్లెలూయా. చెప్పండి, కొడుకులు ఎంతమంది యోబుకి? 5గురా? చెప్పండి గట్టిగా. 7 కొడుకులు, 3 కుమార్తెలు. డజన్కి 2 తక్కువ, ఆయనకి 10 మందిని. హల్లెలూయా. మరి ఎంత నీతిగా బ్రతికాడు అన్నీ ఉండి కూడా. కాబట్టి ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు అబ్రహాం గురించి ఒక వారమో ఇంకొక వారమో చెప్పుకున్నాం వాక్యం. అబ్రహాము చేసిన త్యాగం చెప్తారు ఎవరైనా? అబ్రహాం ఏం చేశాడు చెప్పండి. ఎందుకు నోట్లో నాంచుకుంటారు? తప్పో ఒప్పో చెప్పండి. ఇక్కడ పంతులేం కాదు నేను. ఇక్కడ
ఆ? అబ్రహాం ఏం చేశాడు చెప్పు సీను? అంతే. ఏముంది ఆడ దాచుకుంటే ఏమొస్తుంది? కుమారుణ్ణి బలిగా ఇస్తా అన్నాడు. హల్లెలూయా. దేవుడు అడిగాడు, నీకు ఒక్కగానొక కుమారుని నాకు బలిగా అర్పించమన్నాడు. మేకపోతును వధించినట్టు వధించమన్నాడు. ఓకే అన్నాడు. దేవుని మాట విన్నాడు. అంటే ఏంది, అర్థమైందో తెలుసా? అబ్రహాము కొడుకు కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు ఏదైనా చేస్తారంటానికి అబ్రహామే. ఎటువంటి తెగింపైనా చేస్తారు, వంక బెట్టరు, సాకులు చెప్పరు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుని ఎడల భయం కలిగి భక్తి కలిగినటువంటి వారు సాకులు చెప్పరు, తప్పించుకోరు. అబ్రహాం ఏమైనా తప్పించుకున్నాడా? ఏం తప్పించుకోవాలా. నీకు దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీ కుమారుడు అంటే మళ్ళీ వేరే వస్తుంది. నీకు ఒక్కగానొక కుమారుడు ఇస్సాకు అని పేరు చెప్పాడు స్పష్టంగా. ఇస్సాకు అని చెప్పాడు. అయినా ఓకే అన్నాడు. హల్లెలూయా. అంటే అబ్రహాములో ఉన్న భక్తి ఏందో తెలుసా? దేవుని మాట వినటము, దేవుని మాట అంగీకరించటం. సరే, ఈరోజు అబ్రహాం గురించే. అబ్రహాము జాగ్రత్తగా వినాలి. అబ్రహాము తల్లిదండ్రుల దగ్గర నుంచి, తల్లిదండ్రులతోనూ అన్నాదమ్ములతోనూ బంధువులతోనూ సంతోషంగా గడిపే వేళ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు. ఏమని మాట్లాడతాడంటే చూడండి ఒక్కసారి ఆదికాండము 12వ అధ్యాయం తీయండి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు చదువుకుందాం నిదానంగా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి వారి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాముతో అనగా. హల్లెలూయా. జాగ్రత్తకి నాలు నిద్రపోవద్దు. హల్లెలూయా. 2 చేతులు చెప్పండి మధ్యలో. హల్లెలూయా. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సంతోషంగా గడిపే వేళ, భార్య భర్తలు బంధువుల మధ్యలో సంతోషంగా గడిపే వేళ అబ్రహామును దేవుడు ప్రేమించాడు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అబ్రహాం కూడా దేవుడిని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి దేవుడు తనతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? ఉన్న పాటున అబ్రహాంతో మాట్లాడింది. ఏమన్నా తెలుసా? నీ దేశము నుండి. హల్లెలూయా. ఈ దేశము, ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం చెప్పండి? నోరు తెరిచి చెప్పండి అమ్మా. మనం భారతదేశంలో ఉన్నాం. ఊరంటలా ఇక్కడ దేవుడు, ఊరు గురించి ప్రస్తావించట్లా. అబ్రాహాముతో ఏముంటుందో తెలుసా? ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. చూడండి, ఊరు కాని ఊరు వెళ్తేనే, రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్తేనే, పట్టణం కాని పట్టణం వెళ్తేనే మనకి ఎంతో బాధ ఉంటుంది, ఎంతో వేదన ఉంటుంది. ఇక్కడ ఈ దేశము నుండి వెళ్ళమంటున్నాడు. అబ్రహాము ఉండే దేశము నుంచి దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రామా, నీవు ఈ దేశము నుంచి బయలుదేరు, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు బయలుదేరు,
నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరు. ఎక్కడికి బయలుదేరాలో తెలుసా? నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఉన్నపాటున ముక్కు ముఖం తెలియని దేశానికి వెళ్ళమంటే అబ్రాహాం ఏం చేశాడో తెలుసా? దేవుని మాట వినడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఇంకొక మాట, దేవుడు ఒక మాట చెప్పాడు, ఈ మాట నువ్వు వింటే జాతికినాలి. నా మాట నువ్వు వింటే ఎలా ఉంటావో తెలుసా? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఒక్కడిగా వెళ్ళావు ఆ దేశానికి. ఒక్కడిగా వెళ్ళిన నీవు నిన్ను ఎలా చేస్తున్నా తెలుసా? నా మాట వింటే. నా మాట మీరు వింటే ఎలా ఉంటారో తెలుసా? నా మాట నువ్వు వింటే ఎలా ఉంటావో తెలుసా? నా మాట వినకనే మీరు ఇలా ఉన్నారు. ఎంతమంది ఈరోజు దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు జీవించారు. దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చిన వాళ్ళ జీవితం ఎలా ఉందో తెలుసా? వాళ్ళ యొక్క జీవితాలు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. అబ్రాహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఈ మాట వింటే నువ్వు ఎలా ఉంటావు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నువ్వు వెళ్ళేది ఒక్కడవే కావచ్చు, నువ్వు నీ భార్య కావచ్చు, కానీ ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను గొప్ప జనముగా చేస్తాను. అంటే తెలుసా? లెక్కలేనంత జనముగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. అంతేకాదు, ఇంకొక మాట అంటాడు, నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. నీ పేరును గొప్ప చేస్తా. నీ పేరు నేను గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదముగా ఉందువు అనగానే తర్వాత ఈ మాట చెప్పాడు. తర్వాత ఏమంటాడు తెలుసా? ఆ దేవుని మాట విన్న తర్వాత బ్లెస్సింగ్ చెప్పాడు. ఇంకొక మాట ఏందో తెలుసా? నీవు ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తా, నువ్వు దూషించు వారిని నేను శపిస్తా. సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రాహాముతో అనగా. హల్లెలూయా. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఉన్న పాటున జాతికినాలమ్మ, ఎవ్వరు నిద్రపోవద్దు దయచేసి. ఉన్న పాటున దేశం కాని దేశము వెళ్ళమని దేవుడు చెప్తే అబ్రాహాం ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి నమ్మాడు. మనుషుల్ని నమ్మినట్టు కాదు, దేవుణ్ణి నమ్మాడు. దేవుడే మాట్లాడాడు అని చెప్పేసి ఏం చేశాడో తెలుసా? తన భార్యతో మాట్లాడిన తర్వాత అబ్రాహాం భార్య శారాయి, మళ్ళీ వాళ్ళ తమ్ముడు లోతు, వాళ్ళ సంతానం అంతా కలిసి ఏం చేశారంటే, దేవుడు చెప్పిన మాట విని, దేవుడు మాట్లాడాడు, దేవుడు మనతో మాట్లాడాడు, దేవుడు ఆ దేశానికి వెళ్ళమన్నాడు, అంతే. ఇంకేమి ప్రశ్నించబాకండి, ఇంకేం మారు మాట మాట్లాడగాకండి అని చెప్పేసి అబ్రాహాం ఏం చేశాడో తెలుసా? తర్వాత వచనం చదవండి, 3వ వచనం, 4వ వచనం దయచేసి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఎవరంట? దేవుడు చెప్పిన మాట ప్రకారం అబ్రహాం వెళ్ళాడు. తర్వాత లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడుగలవాడు. హల్లెలూయా. ఎవరెవరు వెళ్ళారు చెప్పండి జాతికినాలి. దేవుడు దేశం కాని దేశం వెళ్ళమని అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాం వెళ్ళాడు. అబ్రాహాంతో పాటు తన సోదరుడు కుమారుడైన లోతు కూడా వెళ్ళాడు. హారాను ప్రాంతము నుంచి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాట వినాలి. దేవుడు ఏ స్థలానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడు వెళ్ళిన స్థలంలో, దేవుడు చెప్పిన స్థలంలో మనకు అన్ని వనరులు ఉంటాయి. ఎక్కడ ఏ ఆటంకాలు ఉండవు, ఎక్కడ ఏ ఇబ్బందులు ఉండవు, ఎక్కడ ఏ సమస్యలు ఉండవు. ఎందుకో తెలుసా? దేవుడే పంపించిన స్థలము కాబట్టి. అబ్రాహామును దేవుడు వెళ్ళమన్న స్థలం అది.
అబ్రాం వెళ్ళాడు, లోతు వెళ్ళాడు. లోతు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలుసా? తర్వాత చదువుకుందాం. అబ్రాము తన భార్య అయిన శారాయి, తన సహోదరు కుమారుడైన లోతును, హారాను వారు అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్త వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వెళ్ళమన్న దేశం పేరు చెప్పండి. కానాను దేశము. హల్లెలూయా. వాళ్ళకు కలిగిన యావదంతా తీసుకొని వాళ్ళు బయలుదేరారంట. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట నువ్వు ఎంతవరకు వింటున్నావు? అబ్రాము ముక్కు ముఖం తెలియని దేశానికి దేవుడు వెళ్ళమన్నాడని బయలుదేరాడు. అంటనే అబ్రాము మంచి ప్రార్థనావీరుడు. అబ్రాము మంచి ప్రార్థనావీరుడు, ప్రార్థించే వ్యక్తి. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఆయనకున్న మంచి అలవాటు ఏందనంటే బలిపీఠం కట్టటము, అక్కడ ప్రార్థించడము. ఇంకొక మాట అబ్రాహాం గురించి ముందు మనం తెలుసుకోవాలంటే, దేవుడు ఒక మాట అంటాడు, అబ్రహాముకు తెలియకుండా నేను ఏది కూడా దాచుకోలేదు. హల్లెలూయా. స్నేహితుడు, నా బెస్ట్ ఫ్రెండ్ లాగా అబ్రహాముకి తెలియకుండా ఏది కూడా దాచలేదని దేవుడు చెప్తాడు. దేవుడే స్వయాన చెప్తాడు. అబ్రహాము దేవునితో నడిచినవాడు, దేవుని మాట విన్నవాడు, దేవునికి లోబడేవాడు, దేవుని మాట వినేవాడు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని మాట వినటం నేర్చుకోవాలి. దేవుని మాట అంటే ఏంటి? దేవుడు ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, రుద్రుడి రూపంలో వచ్చి దేవుడు మాట్లాడతాడు. మనం ఏం చేస్తున్నామో తెలుసా? కొన్నిసార్లు ఆ యొక్క దేవుని మాటను నిర్లక్ష్యం పెడతాం. హల్లెలూయా. రెండు చేతులు చెప్పండి, హల్లెలూయా. దేవుని మాట వినకపోతే మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి. అబ్రహాము గనుకయ్యా, నేను ఇక్కడే ఉంటాను, నన్ను ఎందుకు వెళ్ళమంటున్నావు? దేశం కాని దేశానికి ఎందుకు వెళ్ళమంటున్నావు? ప్రాంతం కాని ప్రాంతానికి ఎందుకు వెళ్ళమంటున్నావు? దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు వెళితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఇంకా నీకు ఇచ్చిన బెనిఫిట్ ఏంటంటే, నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు, నువ్వు ఎవరినైతే శపిస్తావో వారు శపించబడుదురు, సమస్త వంశములు నీ అందే ఉన్నవే అని చెప్పినటువంటి మాటకి లోబడ్డాడు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట ఎంతవరకు వింటున్నావు నువ్వు? దేవుని మాట ఎంతవరకు అంగీకరిస్తున్నావు? ఈరోజు దేవుని మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతికితే చాలా నష్టాలు, చాలా బాధలు అనుభవిస్తున్నారు. ఎన్నో సమస్యలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అబ్రహాములో ఉన్న నీతి ఏంటంటే దేవుని మాట వినటము. ఈరోజు నువ్వు దేవుని మాట వినటానికి గుర్తులేంటి? వాక్యాన్ని జరిగిస్తున్నావా? వాక్యానుసారంగా జీవిస్తున్నావా? వాక్యాన్ని జరిగించడమే దేవుని మాట వినడం. వాక్యానుసారంగా బ్రతకడమే దేవుని మాట వినడము. దేవుని ఆజ్ఞలు జరిగించడమే దేవుని మాట వినడము. ఏం చేశాడో తెలుసా? అబ్రహాము ఉన్న పాటున ఆయన మాట విని వెళ్ళాడు. కానాను దేశానికి వెళ్ళాడు. కానాను దేశానికి వెళ్ళి అక్కడ ఒక మస్తకి అనేటువంటి సింధూర వృక్షము దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే, దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యి అబ్రాముతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏం వాగ్దానం అని అంటే 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు వెళ్ళమన్న స్థలానికి, వెళ్ళమన్న దేశానికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత, కానాను దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
ప్రత్యక్షమయ్యి అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? నా మాట విని కానాను దేశానికి వచ్చావు కాబట్టి, నా మాట విని నేను వెళ్ళమన్న స్థలానికి నువ్వు వచ్చావు కాబట్టి, ఇదిగో నీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, నీకొక నేను ప్రామిస్ చేస్తున్నాను. ఏం ప్రామిస్ తెలుసా? ఈ సంతానము, ఈ దేశము, నీ సంతానం అంటే నీ ద్వారా కలగబోయే సంతానము ఈ దేశానికి ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మాట చూడండి. అబ్రాహాంకి పిల్లలు లేరు ఆ టైంలో. అబ్రాహాంకి 75 సంవత్సరాలు బయలుదేరిన టైంలో పిల్లలు లేరు. పిల్లలు లేని టైంలో అబ్రాహాంతో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ సంతానము ఈ దేశమునకు ఇస్తాను. హల్లెలూయా. అంతేకాదు, అక్కడ దేవుడు మాట్లాడిన తర్వాత ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని స్వరాన్ని వింటున్నవా నువ్వు? ఎప్పుడైనా మీతో కలలో దేవుడు ఏమైనా మాట్లాడా? మాట్లాడిన తర్వాత నువ్వు ఎంతసేపు ప్రార్థన చేశావు? ఆ అనుభవాలు నీకున్నాయా? ఆ పరిచయం నీకున్నదా? అబ్రాహాంతో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? అబ్రాహాంతోనే దేవుడు ఎందుకు సంభాషిస్తున్నాడు అంటే తెలుసా? ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి, వ్యయాన్ని ఖర్చు పెట్టి, సమయాన్ని ఖర్చు పెట్టి దేవునితో ఎక్కువగా ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. ఈరోజు మనకి తక్కువగా ఉన్నది ఏందో తెలుసా? అసలు నీకు దేవుని స్వరం వినబడదు, దేవుని మాట వినబడదు అంటే కారణం ఏందో తెలుసా? నీవు ఆయనతో సహవాసం లేకపోతే ఆ అనుభవాలకి రాదు నీకు. ఈరోజు మనము దైవజనులు చెబుతాం, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం వినబడతా ఉంది అంటే కారణం ఏందో తెలుసా? వారు అనునిత్యము దేవునితో పెనవేసుకొని దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటారు కాబట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రాహాంతో దేవుడు మాట్లాడడానికి కారణాలు ఏంటంటే, అబ్రాహాం దేవునితో సహవాసం చేస్తున్నాడు కాబట్టి దేవుడు వెళ్ళమన్న స్థలానికి అబ్రాహాం నిరాకరించకుండా, వ్యతిరేకించకుండా దేవుని మాట విని ఆ స్థలానికి వెళ్ళాడు కాబట్టి దేవుడు అబ్రాహాంతో ఒక వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు. హల్లెలూయా. మాట తప్పేవాడు కాదు ఆయన. మనుషులన్న మాట తప్పుతారేమో కానీ దేవుడు మాట తప్పేవాడు కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నీకు దేవుడు నీతో మాట్లాడిన తర్వాత ఆ మాట గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుడు చేసిన వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఇచ్చిన వాగ్దానం తర్వాత మరి అబ్రాహాం ఆ దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నీ కూడా సకల వనరులు సమకూర్చినట్టుగా దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? కానాను దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి బేతేలుకి వెళ్ళాడు. బేతేలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏం చేశాడు? మళ్ళీ హాయికి వెళ్ళాడు. హల్లెలూయా. ఇక్కడ బేతేలుకు తూర్పుకు కొండకు చేరి పడమట బేతేలుకు హాయికి మధ్య ఒక గుడారం వేసుకున్నాడు. హల్లెలూయా. తూర్పుకి పడమరకి మధ్యలో గుడారం వేసుకున్నాడు. తూర్పు, పడమర, దక్షిణ వైపు ఆయన సంచరించడం మొదలుపెట్టాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని మాట వింటే దేవుడు నీతో వాగ్దానం చేస్తాడు. దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చే దేవుడు. ఈరోజు దేవుని మాట వినటం ద్వారా అబ్రహాముని ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చాడో తెలుసా? ఒకసారి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు లెక్కలేనంతగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని చెప్పాడు. ఒకసారి ఇసుక దగ్గరికి వెళ్ళు, ఇసుక రేణువులు లెక్క పెట్టినంతగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని చెప్పాడు. ఈరోజు ఇక్కడున్న మనం అందరం గమనించాలి. దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవించినోడు ఎప్పుడు చెడిపోడు. అబ్రాహాం దేవుని మాట విన్నాడు, బాగుపడ్డాడు.
దేవుని మాట వెనక కుటుంబాలు పాడైపోతున్నాయి. దేవుని మాట వెనక జీవితాలు సర్వనాశనం అయిపోతూ ఉన్నాయి. దేవుని మాట వినకుండా పెడచెవిని పెట్టడం వల్ల ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది. అబ్రాము దేవునికి ఇచ్చే విలువ దేవునికి ఇచ్చాడు. దేవునికి ఇచ్చే విలువ దేవునికి ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించాడు. ఈరోజు ఏమంటారో తెలుసా? ప్రార్థన చేసుకున్నాం అంటే అసలు టైమే లేదు, దేవుని మందిరానికి వెళ్తే టైమే లేదు. చూడండి, దేవుడు లేకుండా నీ జీవితంలో దేనికి ఆహ్వానం పలికినా అది చివరికి నువ్వు వెతుక్కోవాల్సి వస్తుంది దేవుణ్ణి తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మంచి ప్రవక్తలు, రాజులు, భక్తులు కూడా దేవుణ్ణి వెతికారు, దేవునికి ప్రార్థించారు, దేవునికి ఇచ్చే విలువ దేవునికి ఇచ్చారు. కాబట్టే వారిని దేవుడు బహుగా దీవించాడు. అబ్రహాంలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుని మాట వినేవాడు, దేవుని మాట అంగీకరించేవాడు. ఆ రోజే, అయ్యా నేను వెళ్ళనయ్యా, నా తల్లిదండ్రులు విడిచి నేను వెళ్ళను, నా బంధువుల దగ్గర నుంచి నేను వెళ్ళను అని అంటే ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు కాదు, ఇలాంటి వాగ్దానాన్ని పొందుకునేవాడు కాదు. ముక్కు ముఖం తెలియని దేశంలో దేవుడు ఏమని ప్రామిస్ చేస్తున్నాడు? నీ సంతానము, నీ ద్వారా వచ్చిన సంతానము ఈ దేశానికి నేను నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, అల్పులమైన మనము కూడా దేవుని మాట వింటే, దేవుని మాట ప్రకారంగా జీవిస్తే దేవుడు మనతో కూడా కొన్ని వాగ్దానాలు చేస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు సజీవుడు. మరి ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుణ్ణి నమ్ముకొని? ఎన్ని సంవత్సరాలైంది దేవుణ్ణి నమ్ముకొని? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు సహవాసం చేస్తున్నావు దేవునితో? మరి ఇన్ని గంటల పరిచయంలో దేవుడు నీతో ఏం మాట్లాడలేదా? దేవుడు నీతో ఏ వాగ్దానాలు చేయలేదా? దేవుని స్వరాన్ని నువ్వు వినలేదా? చూడండి, ఇవన్నీ కావాలంటే పునాది అవసరం. పునాది లేకుండా మనము ఏమీ కూడా చేయలేము. అవసరాలకి, అక్కర్లకి, ఇబ్బందులకి ఆపద మొక్కులు మొక్కితే మనకి పొందుకోలేము, ఆశీర్వాదాలు పొందుకోలేము. క్రైస్తవుడు అంట, జాగ్రత్తగా వినాలి, క్రైస్తవుడు ఆశీర్వాదాల వెంట పరిగెత్తకూడదు. ఆశీర్వాదాలే నీ వెంట పరిగెత్తుకొని రావాలి. హల్లెలూయా. ఎలా వస్తాయి? మనం ఆశీర్వాదాల వెంట పరిగెత్తకూడదు. ఆ ఆశీర్వాదాలు మన వెంట పరిగెత్తుకొని రావాలంటే ఎలా ఉండాలి? నీవు దేవుని మార్గంలో నడవాలి. హల్లెలూయా. యోబు ఏం చేశాడు? యోబు ఏం చేశాడు? దేవుని మార్గాలను వెతికాడు. అబ్రహాం ఏం చేశాడు? దేవుని మార్గాలను వెతికాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి వెతకకుండా ఉండటం వలనే మనకి ఇదంతా నష్టం, భయంకరమైన నష్టం. ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నీ తీర్మానం మారిపోవాలి, ఈరోజు నీ జీవితం మారిపోవాలి. అబ్రహాం లాగా నీలో త్యాగం ఉందా? దేవుని మాట వింటానని ఆ త్యాగం ఉందా? అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాట విన్నాడు. సొంత కొడుకును కూడా బలిగా అర్పించమంటే వెనుదీయకుండా బలిగా అర్పించాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏ త్యాగాలు చేస్తున్నావు? నీకు గొప్ప రక్షణ ఇచ్చాడు దేవుడు, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడు. దేవుని కోసం ఏ త్యాగం చేశావు? నువ్వు ఎటువంటి త్యాగం చేశావు? ఒకసారి నిన్ను లెక్కడగడా దేవుడు? హల్లెలూయా.